హలో హలో గోపి, హలో గోపి. చెప్పండి. గోపి చెప్పండి సార్. వినపడుతుందా? వినపడుతుందండి. వినిపిస్తుందండి. ఎంతమంది వచ్చారు? ముగ్గురు అండి. మీతో నలుగురండి. మరి మిగతా వాళ్ళు ఏరి? వస్తున్నారండి. ఇప్పుడే క్లాస్ అయిందండి క్లాసు మేడం గారు వస్తున్నారండి. ఏ క్లాస్ అయిందిరా? మేడం గారిదండి. సార్ ఏంటి ఏంటి సబ్జెక్ట్ ఏంటి? మేడం గారు ఏ సబ్జెక్ట్ చెప్పారంటున్నా. హలో మార్కెటింగ్ అండి. సరే సరే ఓకే. చూడండి, మనం ఇవాళ మరొక లెక్కన గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనం సమపరిమాణ ఆదాయ నివేదిక. నిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్పా. నిన్న ఒక సింపుల్ ప్రాబ్లం చెప్పి మిగతా 2 లెక్కలు మిమ్మల్ని చేయమని చెప్పాను. ఇవాళ కొంచెం డిఫికల్ట్గా ఉండేటువంటి ప్రాబ్లం చూద్దాం, కొంచెం కష్టంగా ఉండేటువంటి ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఈ క్రింది ఇచ్చిన చూడండి ఈ చూడండి, ఈ క్రింది ఇచ్చిన ఎక్స్ లిమిటెడ్ ఆదాయ పట్టికల నుంచి సమపరిమాణ ఆదాయ నివేదికను తయారు చేయండి అన్నాడు. మనకి లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు, లాభ నష్టాల ఖాతాలు ఇచ్చాడు. నిన్నైతే వివరాలన్నీ కూడా వాడే ఇచ్చేసాడు. అంటే అమ్మకాలు, అందులోంచి స్థూల అమ్మకాలు, అందులోంచి అమ్మకాల వాపసులు తీసేసి నికర అమ్మకాలు, ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు, ఆ తర్వాత నిర్వహణేతర ఖర్చులు, నిర్వహణేతర ఆదాయము, అట్లా నిన్న మనకి వాడే ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి లాభ నష్టాల ఖాతాలు ఇచ్చాడు. మనకి లాభ నష్టాల ఖాతాలు ఇచ్చాడు. ఈ లాభ నష్టాల ఖాతాల నుంచి మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు సమపరిమాణ ఆదాయ నివేదికను తయారు చేయాలి. నిన్న మనం నేర్చుకున్నటువంటి లెక్క మనం ఏంటంటే వాడే మనకి ఇచ్చేసినట్లయితే ఏంటి వివరాలన్నీ ఇచ్చేసినట్లయితే మనం తయారు చేయటం. ఇవాళ మనం డైరెక్ట్గా లాభ నష్టాల ఖాతాలు ఇచ్చాడు. లాభ నష్టాల ఖాతా ఇచ్చినప్పుడు మనమే ఎట్లా తయారు చేయాలి, సమపరిమాణ ఆదాయ నివేదికను మనం ఎలా తయారు చేయాలి అనేది ఇవాళ చూద్దాం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, లాభ నష్టాల ఖాతాలు మనకి ఇవ్వడం జరిగింది. లాభ నష్టాల ఖాతా ఫస్ట్ ప్రారంభ సరుకు, తర్వాత కొనుగోలు వాపసులు, తర్వాత ఉత్పత్తి ఖర్చులు, తర్వాత ఆఫీసు పరిపాలనా ఖర్చులు, తర్వాత అమ్మకం ఖర్చులు, తర్వాత వడ్డీ, తర్వాత పన్ను కోసం ఏర్పాటు, తర్వాత నికర లాభము డెబిట్ వైపున ఉన్నాయి. క్రెడిట్ వైపున అమ్మకాలు మైనస్ వాపసులు, అమ్మకాలు మైనస్ వాపసులు, తర్వాత ఇతర ఆదాయాలు, ఆ తర్వాత ఆస్తుల అమ్మకంపై లాభం, తర్వాత ఆస్తుల అమ్మకంపై లాభం, ఆ తర్వాత సరుకు అంటే ముగింపు సరుకు. ఇది మనకిచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా స్వరూపం లేదా లాభ నష్టాల ఖాతా నమూనా. ఇది ఏంటంటే ప్రారంభ సరుకు ఇచ్చాడు, కొనుగోలు వాపసులు మినహా, కొనుగోలు ఏంటంటే వాపసులు మినహా ఇచ్చాడు. కొనుగోలు ఇచ్చాడు, కొనుగోలుకి వాపసులు మినహా అది. తర్వాత ఉత్పత్తి ఖర్చులు ఇచ్చాడు, ఆఫీసు పరిపాలనా ఖర్చులు ఇచ్చాడు, అమ్మకం ఖర్చులు ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, పన్ను కోసం ఏర్పాటు ఇచ్చాడు, నికర లాభము చివరికి ఇచ్చాడు. క్రెడిట్ వైపున అమ్మకాలు మైనస్ వాపసులు, తర్వాత ఇతర ఆదాయాలు ఇచ్చాడు, ఆస్తుల అమ్మకంపై లాభం ఇచ్చాడు, తర్వాత సరుకు అంటే ముగింపు సరుకు. డెబిట్ వైపు ఉండేదేమో ప్రారంభ సరుకు, క్రెడిట్ వైపు ఉండేదేమో ముగింపు సరుకు ఇచ్చాడు. ఇట్లా మనకి ఈ లాభ నష్టాల ఖాతా 2019, 2020కి సంబంధించి లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు. ఈ లాభ నష్టాల ఖాతా నుంచి మనం ఏం చేయాలంటే సమపరిమాణ ఆదాయ నివేదిక, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ను మనం తయారు చేయాలి. సమపరిమాణ ఆదాయ నివేదికను మనం తయారు చేయాలి. ఈ సమపరిమాణ ఆదాయ నివేదికను తయారు చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాలు మీన్స్ అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు, సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ సేల్స్. నికర అమ్మకాలు, ఈ నికర అమ్మకాలు తీసుకుని అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. నికర అమ్మకాలు తీసుకుని అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుందంటే స్థూల లాభము, గ్రాస్ ప్రాఫిట్ అనేది వస్తుంది.
అందులోంచి లెస్ నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అవేంటంటే అవి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పరిపాలనా ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అమ్మకపు ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, పంపిణీ ఖర్చులు, ఈ 3 ఉంటాయి నిర్వహణ ఖర్చుల్లో. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు, ఈ 3 ఖర్చులు ఉంటాయి. ఈ 3 ఖర్చుల్ని ఏం చేయాలంటే తీసేయాలి. నిర్వహణ స్థూల లాభంలోంచి ఈ 3 ఖర్చుల్ని తీసేయగా కొంత మొత్తం అనేది వస్తుంది. దానికి నిర్వహణ ఆదాయము ఏదైనా ఉన్నట్లయితే, ఈ నిర్వహణ ఆదాయము ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమైనా ఉన్నట్లయితే కూడాలి. అది ఇక్కడ ఇందులో ఇతర ఆదాయాలు అని ఉన్నాయి. నిర్వహణ ఆదాయంలో ఇతర ఆదాయాలు అని ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే నిర్వహణ లాభము వస్తుంది. స్థూల లాభములోంచి నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయం కూడితే నిర్వహణ లాభము ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ నిర్వహణ లాభం నుంచి మళ్ళీ ఏం చేయాలంటే నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేసి ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు తీసేస్తాం. తర్వాత నిర్వహణేతర ఆదాయము ఏదైనా ఉన్నట్లయితే దానిని యాడ్ చేయాలి. ఆస్తుల అమ్మకంపై లాభము ఉంది. ఆస్తుల అమ్మకంపై లాభము అని మనకి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చారు చూడండి. ఆస్తుల అమ్మకంపై లాభము, ఇది నిర్వహణేతర ఆదాయము. ఇతర ఆదాయం అనేదేమో నిర్వహణ ఆదాయము, ఇదేమో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయము. అది తీసేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము వస్తుంది. అందులోంచి పన్ను కోసం ఏర్పాటు తీసేసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభము లేదా ఆదాయము అనేది రావడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే మనం నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. అమ్మిన సరుకులు వ్యయం తీసేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభము వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ నెట్ సేల్స్. ఫ్రమ్ నెట్ సేల్స్ ఇట్ షుడ్ బి డిడక్టెడ్ cost of goods sold from net sales. Then we may get gross profit. Then we may get gross profit. After getting gross profit, we have to deduct operating expenses from gross profit and add operating income then we may get operating profit. After getting operating profit, we have to deduct non-operating expenses shall be deducted from operating profit. Later we have to add non-operating income we have to add. Then we may get profit before tax. From profit before tax we have to deducted provision for taxation, పన్ను కోసం ఏర్పాటు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి పన్ను కోసం ఏర్పాటు మనం తీసేసినట్లయితే పన్ను తర్వాత ఆదాయము PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద proforma. First we have to take net sales. Net sales means gross sales minus sales returns. స్థూల అమ్మకాలలోంచి అమ్మకాల వాపసులు తీసేయగా నికర అమ్మకాలు వస్తాయి. ఆ నికర అమ్మకాలను మాత్రమే సమపరిమాణ ఆదాయ నివేదికలోకి తీసుకోవాలి, అంతేగాని స్థూల అమ్మకాలను తీసుకోకూడదు. నెట్ సేల్స్ we have to start కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ విత్ నెట్ సేల్స్, నికర అమ్మకాలతో మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అందులోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుందంటే స్థూల లాభము అనేది వస్తుంది. అమ్మకాల్లోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేస్తే స్థూల లాభము అనేది వస్తుంది. ఈ స్థూల లాభంలోంచి లెస్ నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఖర్చులు అంటే పరిపాలనా ఖర్చులు కావచ్చు, అమ్మకం ఖర్చులు కావచ్చు, లేదా పంపిణీ ఖర్చులు ఏవైనా సరే ఈ 3 ఖర్చులని స్థూల లాభం నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత నిర్వహణ ఆదాయము ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడాలి. దెన్ మనకేమొస్తుందంటే ఆపరేటింగ్
మనకేమొస్తుందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము వస్తుంది. ఈ నిర్వహణ లాభము నుంచి లెస్ నిర్వహణేతర ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే తీసేయాలి. తర్వాత యాడ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయము ఏమైనా ఉన్నట్లయితే మనం కూడాలి. అప్పుడు మనకి ఏదొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పన్నుకు ముందు లాభము వస్తుంది. దాని నుంచి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు ఏదైనా ఇచ్చినట్లయితే దానిని తీసేయాలి. పన్ను కోసం ఏర్పాటు ఏమైనా ఇచ్చినట్లయితే దానిని తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తర్వాత లాభము అనేది రావడం జరుగుతుంది. ఇది నమూనా. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం ఆధార సంవత్సరానికి వర్తమాన సంవత్సరానికి పెరుగుదల తరుగుదల ఉందా అంటే మార్పు పెరిగితేనేమో ప్లస్ అని రాస్తాం, తగ్గితేనేమో మైనస్ అని రాస్తాం. ఆ మార్పు కడతాం. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ మార్పు శాతము కడతాం. మార్పు శాతము ఇది ఇందులో మనం అది తులనాత్మక ఆదాయ నివేదిక. ఇందులో ఏం చేస్తామంటే ఈ 3 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ వివరాలు, వర్తమాన ఆధార సంవత్సరం, తర్వాత ఆధార సంవత్సరంలో ఏంటంటే శాతాలు కట్టాలి. ఇక్కడ ఆధార సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే 2019 ఆధార సంవత్సరం అవుతుంది, 2020 వర్తమాన సంవత్సరం అవుతుంది. ఈ ఆధార సంవత్సరంలో మొత్తము శాతము కట్టాలి. అదేవిధంగా వర్తమాన సంవత్సరంలో కూడా మొత్తము శాతము కట్టాలి. ఈ శాతాలు ఫస్ట్ నికర అమ్మకాలకి 100%గా తీసుకోండి. బై డిఫాల్ట్గా నికర అమ్మకాలకి శాతం 100%గా తీసేసుకుంటాం. ఆ తర్వాత ప్రతి అంశాన్ని కూడా అమ్మకాలతో పోల్చి శాతం లెక్కించాలి. ప్రతి అంశాన్ని అమ్మకాలతో పోల్చి శాతం లెక్కించాలి. అమ్మకాల కింద నికర అమ్మకాల కింద ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా అమ్మకాలతో పోల్చి శాతం కట్టాలి. దానికి ఫార్ములా ఏంటంటే 100/100 నికర అమ్మకాలు ఇంటూ 100/100 నికర అమ్మకాలు ఇంటూ అంశము విలువ. 100/100 నికర అమ్మకాలు ఇంటూ అంశము విలువ మీరు కట్టినట్లయితే ప్రతిదానికి అలాగే కట్టాలి. అమ్మకాల కింద చివరి వరకు ఉండేటువంటి ప్రతి అంశానికి కూడా ఇదే సూత్రాన్ని వేసి మనం శాతం కట్టాలి. 100/100 నికర అమ్మకాలు ఇంటూ అంశము విలువ వేసినట్లయితే శాతాలు అనేవి వస్తాయి. ఆధార సంవత్సరానికి అదే విధంగా కట్టాలి, వర్తమాన సంవత్సరానికి కూడా అదే విధంగా కట్టాలి. అది ఈ లెక్కను చేసేటువంటి విధానం. ఫస్ట్ మనం సమపరిమాణ ఆదాయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత మొత్తం మనకి ఫస్ట్ వివరాలు వస్తాయి. తర్వాత ఆధార సంవత్సరంలో 2 కాలమ్స్ మొత్తము శాతము. తర్వాత వర్తమాన సంవత్సరం అందులో కూడా 2 కాలమ్స్ మొత్తము శాతము వస్తాయి. శాతాలు ముందు కట్టొద్దు, మనకు తెలియదు దేనికి దాన్ని మనం కట్టొద్దు. శాతాలు తర్వాత కట్టుకుందాం. ముందు ఈ స్టేట్మెంట్ వేసుకోండి. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకోండి, అందులోంచి అమ్మిన సరుకులు తీసేయండి, మనకి స్థూల లాభం వస్తుంది. ఆ స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేయండి. ఆ తర్వాత నిర్వహణేతర ఆదాయం నిర్వహణ ఆదాయాన్ని కూడండి. నిర్వహణ లాభము ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అందులోంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు తీసేయండి. నిర్వహణేతర ఖర్చులు తీసేసి నిర్వహణేతర ఆదాయము ఏదైనా ఉంటే కూడండి. కూడితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. దానికి అందులోంచి మనం ఏం చేయాలంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు అని ఉంది, అది తీసేయాలి. పన్ను కోసం ఏర్పాటు తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే పన్ను తర్వాత ఆ లాభము అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం శాతాలు కట్టాలి. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి ఇందులో ఏం కావాలి, మనకి నికర అమ్మకాలు కావాలి. నికర అమ్మకాలు ఇచ్చేసాడు చూడండి. క్రెడిట్ వైపున 2019-20 అమ్మకాలు 2019లో 7,80,000, 2020లో 9,30,000 ఇచ్చాడు. అందులోంచి వాపసులు తీసేయండి. వాపసులు తీసేస్తే 24,000, 22,800 ఉన్నాయి. వాపసులు 24,000, 22,800 ఉన్నాయి. ఈ అమ్మకాలు అంటే పైన అమ్మకాలు స్థూల అమ్మకాలు అని అర్థం. స్థూల అమ్మకాల నుంచి వాపసులు తీసేస్తే వచ్చేటువంటి అమ్మకాలు ఏమవుతాయి అంటే ఇవి నికర అమ్మకాలు అవుతాయి. ఈ నికర అమ్మకాలు ముందుగా తీసుకోవాలి. నికర అమ్మకాలు తీసుకుని స్థూల అమ్మకాలు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఈ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో నికర అమ్మకాలు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్లో కూడా నెట్ సేల్స్ నికర అమ్మకాలను మాత్రమే మనం తీసుకోవాలి. నికర అమ్మకాలు తీసుకుని అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. అమ్మిన సరుకుల వ్యయం లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మనం అమ్మిన సరుకుల వ్యయాన్ని ఫస్ట్ లెక్కించాలి. అమ్మిన సరుకుల వ్యయము ఫార్ములా ఏంటంటే అమ్మిన సరుకుల వ్యయము ప్రారంభ సరుకు ప్లస్
కొనుగోళ్లు ప్లస్ ఇతర ప్రత్యక్ష ఖర్చులు మైనస్ మైనస్ ముగింపు సరుకు. ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఇతర ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు, లేదా అమ్మకాలు మైనస్ స్థూల లాభము. మనకి లెక్కలో స్థూల లాభము తెలిస్తే అమ్మకాల్లోంచి స్థూల లాభం తీసేస్తే మనకేమవుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం అనేది వస్తుంది. ఈ రెండో ఫార్ములా మనకి రాబోయేటువంటి నెక్స్ట్ చాప్టర్లో బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది మొదటి సూత్రము ఉపయోగపడుతుంది, రెండో సూత్రం కూడా రెండో చాప్టర్లో బాగా ఉపయోగపడతాయి. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అమ్మిన వస్తువుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోళ్లు ప్లస్ ఇతర ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. అవి మనం లెక్కించాలి, లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మనం లెక్కించాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రారంభపు సరుకుని తీసుకోవాలి, దానికి కొనుగోళ్ళు బ్రాకెట్లో వాపసులు మినహా ఇవి కూడాలి. కూడిన తర్వాత ఇంకా ప్రత్యక్ష ఖర్చులు అంటే మనం ఫస్ట్ ఇయర్లో ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు వర్తకపు ఖాతాలో ఏ ఖర్చులనైతే డెబిట్ చేశామో అవన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులు అవుతాయి. లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవన్నీ కూడా పరోక్ష ఖర్చులు అవుతాయి. వర్తకపు ఖాతాలో డెబిట్ చేసిన ఖర్చులన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులు అవుతాయి. వేతనాలు జీతాలు, రవాణా, తర్వాత కొనుగోలు రవాణా, గ్యాస్, నీరు, తర్వాత విద్యుత్ శక్తి, ఉత్పత్తి ఖర్చులు, దిగుమతి సుంకాలు, ఇవన్నీ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డెబిటెడ్ టు ట్రేడింగ్ అకౌంట్. వర్తక ఖాతాకి డెబిట్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చింది తలగా పట్టుకుంటే రొంప ఉందని ఏం తెలుసా, ఈ మామూలుగా ఉందిగా తెచ్చేసి అరే మాట్లాడగరా. హలో అరే అజయ్ మాట్లాడుకో. శివాజీ మాట్లాడగరా. కాబట్టి ఏం చేయాలంటే ఇవి తీసుకోవాలి. ప్రారంభపు సరుకు తీసుకుని ప్రారంభపు సరికి కొనుగోళ్లు కూడి తర్వాత ప్లస్ కొనుగోళ్లు కూడిన తర్వాత ప్రత్యక్ష ఖర్చులు కూడాలి. ప్రత్యక్ష ఖర్చులు కూడి అందులోంచి ముగింపు సరుకు తీసేస్తే మనకేమొస్తుందంటే అమ్మిన సరుకుల వ్యయము అనేది వస్తుంది. ఫస్ట్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించాలి. ఆ లెక్కించిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్దాం. సమపరిమాణ ఆదాయ నివేదిక తర్వాత వేద్దాం. చూడండి, అమ్మిన సరుకుల వ్యయము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన సరుకుల వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించాలి. ఈ అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించేటప్పుడు మనకి ఇచ్చినటువంటి 2 సంవత్సరాలకి కూడా విడివిడిగా లెక్కించాలి. ఫస్ట్ పర్టిక్యులర్స్ వివరాలు, తర్వాత 2019 సంవత్సరం, ఆ తర్వాత 2020 సంవత్సరం. మనకి 2019, 2020 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 2 సంవత్సరాలకి విడివిడిగా లెక్కించాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రారంభపు సరుకు ఓపెనింగ్ స్టాక్ 64,260 2019లో, 2020లో 151,200. ఇవి మనకి స్టేట్మెంట్లో ఫస్ట్ ఇచ్చారు. చూడండి ఎడమ వైపున లాభ నష్టాల ఖాతాలో ఎడమ వైపున ఫస్ట్ ఉన్నాయి చూడండి ప్రారంభపు సరుకు అని చెప్పి 64,260, 151,200 ఇవి తీసుకున్నాం. ఫస్ట్ తీసుకుని యాడ్ కొనుగోళ్ళు దాని కిందే ఉంది. కొనుగోలు వాపసులు మినహా అన్నాడు. 3,78,000, 4,15,800 వాటిని యాడ్ చేయాలి. ప్రారంభపు సరుకుకి కొనుగోలు 3,78,000, తర్వాత 2020 సంవత్సరంలో 4,15,800 ఇవి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 2019లో 4,42,600, 5,67,000 అనే 2 అంశాలు మనకు వచ్చినాయి. దానికి మరలా యాడ్ ఏం చేయాలంటే ప్రత్యక్ష ఖర్చులు అంటే వర్తకపు ఖాతాకు డెబిట్ చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చెప్తామంటే ప్రత్యక్ష ఖర్చులు అంటాం. ఈ ప్రత్యక్ష ఖర్చులు మనకి ఏమి ఇచ్చాడంటే ఉత్పత్తి ఖర్చులు, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఈ ఉత్పత్తి ఖర్చులు యాడ్ చేయాలి. ఉత్పత్తి ఖర్చులు అనేవి ప్రత్యక్ష ఖర్చులు కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 45,360, 60,480 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తాయంటే ప్రారంభపు సరుకు కొనుగోలు ప్రత్యక్ష ఖర్చులు కూడితే 2019కి 4,87,620, 2020కి 6,27,480 వచ్చింది. అందులోంచి లెస్ లేదా మైనస్ ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ 151,200, 170,100 ఇవి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున ఉంటాయి. ఇదిగోండి సరుకు అన్నాడు, క్రెడిట్ వైపున ఉందంటే ముగింపు సరుకు అని అర్థం. 2019లో 151,200,
2020లో 1,70,100 వాటిని తీసేయాలి. తీసేస్తే 1,51,200 1,70,000 తీసేస్తే మనకేమొచ్చిందంటే 3,36,420 2019లో. 2020లో 4,57,380 4,57,380 అనేది మనకు వచ్చింది. దీనిని మనం ఏమనిపిస్తామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. సిజిఎస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావడం జరిగింది. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తామంటే స్టేట్మెంట్లో వేస్తాం. సమపరిమాణ ఆదాయ నివేదిక అందులో వేయాలి. అక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ సమపరిమాణ ఆదాయ నివేదిక ఎలా వేయాలో ఇక్కడ చూద్దాం. 2019 2020 సంవత్సరాలకు ఎక్స్ లిమిటెడ్కు చెందినటువంటి సమపరిమాణ ఆదాయ నివేదిక. 2019 2020 సంవత్సరాలకు ఎక్స్ లిమిటెడ్కు చెందినటువంటి సమపరిమాణ ఆదాయ నివేదిక వివరాలు. మొదటి మొత్తం 3 పెద్ద కాలమ్స్ కావాలి. ఫస్ట్ పర్టిక్యులర్స్ వివరాలు, ఆ తర్వాత మిగతా 2 కాలమ్స్ కావాలి. వివరాల తర్వాత మిగతా మొత్తాన్ని 2 కాలమ్స్గా వర్గీకరించండి. 2019 2020. ఆ తర్వాత ఈ 2019 అనేటువంటి కాలంని మరలా 2 రకాలుగా వర్గీకరించాలి. మొత్తము, తర్వాత శాతము, టోటల్ పర్సంటేజ్. 2020లో కూడా అంతే. ఆ కాలం మొత్తాన్ని మళ్ళీ 2గా విభజించాలి. మొత్తము, తర్వాత శాతము. ఈ శాతాల సంగతి వదిలేసేయండి, తర్వాత చూద్దాం. లెక్కంతా చేసిన తర్వాత శాతాలు కడదాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వివరాలు తీసుకుంటాం. 2019లో మొత్తం ఎంతో వేస్తాం, 2020లో ఈ మొత్తాలన్నీ కూడా వేస్తాం. లేటర్ చివరన మనం ఏం చేద్దామంటే శాతాలు చివరన కడదాం. ఫస్ట్ నికర అమ్మకాలు. నికర అమ్మకాలు అంటే ఎలా వస్తాయి? నికర అమ్మకాలు అంటే, హలో అరే పవన్ సార్, నికర అమ్మకాలు అంటే అమ్మకాల నుంచి అమ్మకాల ఆఫీస్ చేశారు. అది శాలేం రాజు రాలేదా? చూడు సార్, మాట్లాడండి. అరే శాలేం, హలో. సరే, నువ్వు చెప్పింది కరెక్టే గోపి. నా అమ్మకాలు ముందు నికర అమ్మకాలు కరెక్ట్ నువ్వు చెప్పింది. నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాలు అంటే అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేస్తే నికర అమ్మకాలు అనేవి వస్తాయి. మనకి లెక్కలో ఇచ్చాడు చూడండి. లెక్కలో మనకి ఇచ్చాడు అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. మాట్లాడక నాకు ఇనపాట్ల డిస్టర్బెన్స్ వస్తుంది. అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు తీసేస్తే నికర అమ్మకాలు 7,56,000 9,07,200. 2019 7,56,000 9,07,200. 9,07,200. 9,07,200. వీటిని మనం ఇక్కడ తీసుకుంటాం. ఎక్కడ తీసుకుంటాం? ఈ అమ్మా ఏంటి వినపడుతుందా? హలో వినపడుతుందా? చెప్పండి సార్. ఓకే. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే నికర అమ్మకాలు తీసుకోండి. నికర అమ్మకాలు తీసుకుని కరెంట్ వచ్చేసింది. నికర అమ్మకాలు తీసుకోండి. నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడంటే 2019లో 7,56,000 ఇచ్చాడు. 2020లో 9,07,200 ఇచ్చాడు. అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం ఇచ్చాడు, దాన్ని తీసేయాలి. ఈ అమ్మిన సరుకుల వ్యయం మనం లెక్కించాం. మనం ఆల్రెడీ పైన లెక్కించాం. ఇది అమ్మిన సరుకుల వ్యయం లెక్కించాం చూడండి. ప్రారంభ సరుకు తీసుకున్నాం, కొనుగోలు కూడాం, ప్రత్యక్ష ఖర్చులు, అందులో ఉత్పత్తి ఖర్చులు కూడాం, ముగింపు సరుకు తీసేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకుల వ్యయం వచ్చింది 3,36,420, 4,57,380 వచ్చింది. దానిని ఇప్పుడు తీసేయాలి. చూడండి, అమ్మిన సరుకుల వ్యయం 2019లో 3,36,420, 2020లో 4,57,380 వచ్చింది. అవి తీసేస్తే మనకి స్థూల లాభము వస్తుంది. నెంబర్ 1 దాన్ని ఏ అని కూడా అనుకోవచ్చు, లేదా 1 2 3 4 అని కూడా అనుకోవచ్చు. మనకి ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము వచ్చింది 4,19,580, 4,49,820 అనేది రావడం స్థూల లాభం అనేది వచ్చింది. అందులోంచి ఈ స్థూల లాభం నుంచి ఏం చేయాలంటే లెస్ నిర్వహణ ఖర్చులు తీసేయాలి.
ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. మనకి లెక్కలో నిర్వహణ ఖర్చులు ఏమున్నాయో చూద్దాం. లెక్కలో మనకి నిర్వహణ ఖర్చులు చూడండి, ఆఫీసు పరిపాలనా ఖర్చులని ఒకటే ఇచ్చాడు, అదొకటి, అమ్మకం ఖర్చులు ఒకటి విడిగా ఇచ్చాడు. ఈ రెండూ కూడా నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులు మొత్తం 3: పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. మనకి ఇందులో ఆఫీసు పరిపాలనా ఖర్చులు ఒకటి ఇచ్చాడు, అమ్మకం ఖర్చులు ఇచ్చాడు, పంపిణీ ఖర్చులు ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని మనం తీసుకుంటాం. ఆ రెండింటిని తీసుకోండి. చూడండి, లెస్ నిర్వహణ ఖర్చులు అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. నిర్వహణ ఖర్చులని హెడ్డింగ్ పెట్టి అందులోంచి మైనస్ తర్వాత ఆఫీస్ పరిపాలనా ఖర్చులు, అమ్మకము పంపిణీ ఖర్చులు 2 ఇచ్చాడు. 88,452, 12,852. ఈ రెండు కూడాలి. ఈ రెండు కూడితే ఇక్కడ కూడా అంతే, ఈ రెండు కూడాలి. ఈ రెండు కూడితే ఎంత వస్తుందంటే 2019లో 1,01,304, 2020లో 1,38,348, 1,01,304, 1,38,348 మొత్తం నిర్వహణ ఖర్చులు వచ్చినాయి. దాన్ని 2C అనుకుంటాం. తర్వాత దీనికి ఏం యాడ్ చేయాలంటే ప్లస్ నిర్వహణ ఆదాయము. నిర్వహణ ఆదాయం అంటే ఇతర ఆదాయాలను ఇచ్చాడు, దానిని యాడ్ చేయాలి. నిర్వహణ ఆదాయం అంటే ఇతర ఆదాయాలను అని ఇచ్చాడు, దాన్ని యాడ్ చేయాలి. అప్పుడు చూడండి, నిర్వహణ ఆదాయం ఎంత ఇచ్చాడంటే 9,072, 11,340. దీన్ని మళ్ళీ టోటల్ చేసాం. 9,072, 11,340 మొత్తం నిర్వహణ ఆదాయము. ఏమని రాస్తామంటే మొత్తం నిర్వహణ ఆదాయము 3. ఇప్పుడు నిర్వహణ లాభము వస్తుంది. నిర్వహణ లాభం అంటే నెంబర్ 1 స్థూల లాభము మైనస్ నిర్వహణ ఖర్చులు ప్లస్ నిర్వహణ ఆదాయము. 1 - 2 + 3. 1 అంటే స్థూల లాభం, 2 అంటే నిర్వహణ ఖర్చులు. స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయం కూడాలి. అందుకనే 1 - 2 + 3 అని మనం కూడితే నిర్వహణ లాభం వచ్చింది. ఎంత వచ్చిందంటే 2019లో 3,27,348 వచ్చింది. 2020లో 3,22,812 వచ్చింది. నిర్వహణ లాభము 3,27,348. ఆ తర్వాత 3,22,812 వచ్చింది. ఆ తర్వాత ఇందులోంచి లెస్ నిర్వహణేతర ఖర్చులు. నిర్వహణేతర ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణేతర ఖర్చులు లెక్కలో ఏమున్నాయో చూడండి. నిర్వహణేతర ఖర్చులు ఏముందంటే వడ్డీ ఒకటి ఉంది. నిర్వహణేతర ఖర్చులన్నా ఆర్థిక ఖర్చులన్నా ఒకటే. ఈ వడ్డీ ఒకటి ఉంది. ఈ వడ్డీ ఎంత ఉంది? 2019లోనేమో 9,072 ఉంది. 2020లోనేమో 10,884 ఉంది. ఈ రెండు కూడా తీసేయాలి. 9,072, 10,884. 9 చూడండి, 9,072, 10,584 ఈ రెండు తీసేయాలి. నిర్వహణేతర ఖర్చులు తీసేస్తే ఎంత వస్తుందంటే 3,18,276 2019లో వస్తుంది. అదేవిధంగా 2020లో 3,12,228 వచ్చింది. దీనికి యాడ్ నిర్వహణేతర ఆదాయము నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఆస్తుల అమ్మకంపై లాభం కానీ, పెట్టుబడులపై వడ్డీ కానీ, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ కానీ వీటిని ఏమనిపిస్తామంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయము అంటాం. దానిని కూడాలి. నిర్వహణేతర ఆదాయాలు అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే లెక్కలో కుడివైపున ఉంటాయి. కుడివైపున ఏమన్నా చూడండి, ఆస్తుల అమ్మకంపై లాభము అని ఉంది. 3,780, 5,670 ఉంది. ఇవి నిర్వహణేతర ఆదాయం. ఇతర ఆదాయాలు అంటే నిర్వహణ ఆదాయాలు. నిర్వహణ ఆదాయాలంటే వ్యాపార కార్యకలాపాలని నిర్వహించడం వల్ల సంస్థ సంపాదించిన ఆదాయాన్ని నిర్వహణ ఆదాయము అంటాం. నిర్వహణేతర ఆదాయము అంటే ఏంటంటే వ్యాపారేతర కార్యకలాపాల వలన సంస్థ సంపాదించినటువంటి ఆదాయం. ఈ నిర్వహణ ఆదాయం అంటే ఖాళీ సంచుల అమ్మకం వలన ఆదాయం, వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్ ఇట్లాంటివి నిర్వహణ ఆదాయాలు అవుతాయి. నిర్వహణేతర ఆదాయాలు అంటే ఆస్తుల అమ్మకంపై లాభం, బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ, పెట్టుబడుల మీద వడ్డీ ఇట్లాంటివి నిర్వహణేతర ఆదాయం అవుతాయి. ఈ నిర్వహణేతర ఆదాయాన్ని కూడాలి. మనకి ఇందులో నిర్వహణేతర ఆదాయము క్రెడిట్ వైపున ఏమిచ్చాడంటే ఆస్తుల అమ్మకంపై లాభము ఇచ్చాడు. ఈ ఆస్తుల అమ్మకంపై లాభం ఎంత ఉందంటే 3,780, 5,670 ఉంది. ఈ రెండింటినీ కూడా మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి.
మనం యాడ్ చేయాలి. చూడండి 3000 నిర్వహణేతర ఆదాయము అని చెప్పి ఆస్తుల అమ్మకముపై లాభం ఎంత అవుతుందంటే 3780, 5670 ఉంది. ఇవి యాడ్ చేయాలి. ఈ 3,18,276 దీనికి ఈ 3780 యాడ్ చేయాలి. అట్లాగే 3,12,228 దానికి 3,12,228 ఉంది. దానికి 5,670 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము అనేది వస్తుంది. ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము అనేది వస్తుంది. ఈ పన్నుకు ముందు లాభం వచ్చింది 2019లో ఎంత వచ్చిందంటే 3,22,056 వచ్చింది. 2020లో 3,17,898, 3,17,898 వచ్చింది. ఇప్పుడు అందులోంచి లెస్ పన్నుకు ఏర్పాటు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఇదిగో లాస్ట్న లెఫ్ట్ సైడ్న లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లేదా లాస్ట్ బట్ వన్ ఐటెం, పన్ను కోసం ఏర్పాటు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఇచ్చాడు. దానిని మనం తీసుకుంటాం. ఎంతంటే 1,48,146, 1,46,238 ఇచ్చాడు పన్ను కోసం ఏర్పాటు. ఈ పన్ను కోసం ఏర్పాటుని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి తీసేయాలి. 1,48,146, 1,46,233 ఇవి పై దాంట్లోంచి ఈ కింద మొత్తాన్ని తీసేస్తే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభము అనేది వస్తుంది 2019లో. అదేవిధంగా 2020లో కూడా 3,17,898 దాని నుంచి 1,46,233, 3,17,898 నుంచి 1,46,233 అవి తీసేస్తే మనకి 1,71,655 2020లో. 2019లో 1,73,910 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభము అనేది రావడం జరుగుతుంది. ఇది స్టేట్మెంట్ని తయారు చేసేటువంటి విధానం, సమపరిమాణ ఆదాయ నివేదికను తయారు చేసేటువంటి విధానం. ఇది తయారు చేసిన తర్వాత అప్పుడు మనం శాతాలకి వెళ్ళాలి. ఇది వచ్చేస్తే శాతాలు తప్ప మిగతాది 1వ కాలం, తర్వాత 2వ కాలం, 4వ కాలం మనం ఫిలప్ చేస్తే 3, 5 శాతాలు అవి చివరికి లెక్కించుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వేయం తీసేయాలి. తీసేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభము అనేది వస్తుంది. ఈ స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఖర్చులు అంటే 3 రకాలు. అమ్మకం ఖర్చులు, అది ఫస్ట్ పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు, ఆ 3 తీసేయాలి. ఆ వచ్చినటువంటి మొత్తానికి నిర్వహణ ఆదాయము ఏమైనా ఉన్నట్లయితే దానిని కూడాలి. దెన్ వీ మే గెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభము వస్తుంది. దాని నుంచి నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి తీసేయాలి. తీసేసిన తర్వాత నిర్వహణేతర ఆదాయము ఏమైనా ఉన్నట్లయితే కూడాలి. నిర్వహణేతర ఆదాయము ఏమైనా ఉన్నట్లయితే కూడాలి. కూడితే అప్పుడు మనకేమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము లేదా ఆదాయము అనేది వస్తుంది. అందులోంచి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, పన్ను కొరకు ఏర్పాటు తీసేయాలి. అందులోంచి పన్ను కొరకు ఏర్పాటు అనేది తీసేసినట్లయితే, పన్ను కొరకు ఏర్పాటు అనేది తీసేస్తే ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభము లేదా ఆదాయము అనేది రావడం జరుగుతుంది. పన్ను తర్వాత లాభము లేదా ఆదాయము అనేది రావడం అనేది జరుగుతుంది. అది స్టేట్మెంట్ని తయారు చేసేటువంటి విధానము. ఎవరికైనా సరే ఈ స్టేట్మెంట్ తయారు చేయటంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్లు ఏమీ లేకపోతే శాతాలు ఎలా కట్టాలో నేను చెప్తా. అరే బాలు, రే బాలు, హలో గోపి, సార్ ఈ స్టేట్మెంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? సార్ స్టేట్మెంట్ వేయటంలో డౌట్లు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు శాతాలకు వెళ్దాం. ఇప్పుడు శాతాలకు వెళ్ళాలి. మనం డిఫాల్ట్గా కట్టేయండి, మనం మ్యూట్లో పెట్టుకోండి, సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు మనం డిఫాల్ట్గా ఏం చేద్దామంటే అమ్మకాలను ఎప్పుడూ కూడా 100%గానే తీసుకుంటాం.
అమ్మకాలను ఎప్పుడు కూడా 100% నికర అమ్మకాలని మనం ఎప్పుడు 100%గా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ప్రతి అంశాన్ని కూడా ఈ 2000 ఉదాహరణకి 2019 తీసుకోండి. ఈ 2019లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అమ్మకాలతో పోల్చాలి. 2017లో ఉండేటువంటి ఈ ప్రతి అంశాన్ని చిట్ట చివరి వరకు కూడా మనం ఏం చేయాలంటే అమ్మకాలతో పోల్చాలి. అమ్మకాలతో పోలిస్తే అప్పుడు మనకి శాతాలు అనేవి వస్తాయి. ముందు మనకేంటంటే ఫస్ట్ నికర అమ్మకాలు 7,56,000 ఇచ్చాడు. ఈ 7,56,000కు అమ్మిన సరుకులు వ్యయం ఎంత ఉంది? 3,36,420 ఉంది. నికర అమ్మకాలు 7,56,000కు అమ్మిన సరుకుల వ్యయము 3,36,420 ఉంది. 3,36,420 భిన్నం ఎలా వేస్తామంటే 7,56,000కు 3,36,420 అయితే 100కు ఎంత? 7,56,000కు 3,36,420 అయితే 100కు ఎంత? అప్పుడు మనం 100/, అమ్మకాలు ఇంటూ అంశము విలువ, ఇట్లా ప్రతిదానికి కూడా మనం అట్లా కంపేర్ చేసుకుని వేసుకోవచ్చు. లేదా ఈజీగా మనకు ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలంటే 100/, నికర అమ్మకాలు ఇంటూ అంశం యొక్క విలువ, 100/, నికర అమ్మకాలు ఇంటూ అంశం యొక్క విలువ వేస్తే మనకి ఈజీగా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. 100/, మనకి ఇక్కడ 2019లో అమ్మకాలు ఎంత ఉన్నాయంటే 7,56,000 ఉన్నాయి. ఇప్పుడు 7,56,000కి 100% అయిపోతుంది. దానికి ఏం కట్టవసరంలా, మనం గుడ్డిగా 100% అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మిన సరుకుల వ్యయం 2019లో అమ్మిన సరుకుల వ్యయం ఎంత ఉందంటే 3,36,420 ఉంది. 3,36,420 ఉంది. ఈ 3,36,420కి మనం శాతం కట్టాలి. అంటే 100/, 7,56,000 ఇంటూ 3,36,420 వేస్తే 44.49 ఎంత వస్తుంది? దాన్ని సరిచేసి 44.5 దగ్గరగా వేసా. 44.5 వేసా. ఆ తర్వాత స్థూల లాభము ఉంది 4,19,580. దీనికి శాతం కట్టాలంటే 100/, అమ్మకాలు ఎంత? 5,50,000. అది ఎప్పుడు మారదు. 100/, 7,56,000 అమ్మకాలు, 100/, 7,56,000 డివైడ్ 100/, 7,56,000 ఇంటూ స్థూల లాభం 4,19,580 వేస్తే మనకి 55.5% వస్తుంది. స్థూల లాభం యొక్క 2019లో స్థూల లాభం యొక్క శాతం మనకి ఇంత రావడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు. ఈ ప్రతి ఖర్చుకి టోటల్కి కూడా మనం శాతం కట్టాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫీసు పరిపాలనా ఖర్చులకి కట్టాలి, అమ్మకము పంపిణీ ఖర్చులకి కట్టాలి, మొత్తం నిర్వహణ ఖర్చులు కూడా శాతం కట్టాలి. కాబట్టి ప్రతిదానికి శాతం. ఫస్ట్ ఆఫీస్ పరిపాలనా ఖర్చులు 88,452 ఉంది. దానికి శాతం ఎలా కడతాము అంటే 100/, 7,56,000 ఇంటూ 88,452. 100/, 7,56,000 ఇంటూ 88,452. అప్పుడు ఎంత వస్తుందంటే శాతం 11.70 రావడం అనేది జరుగుతుంది. తర్వాత అమ్మకం పంపిణీ ఖర్చులు 12,852. దీనికి శాతం ఎలా కట్టాలి? 100/, నికర అమ్మకాలు 7,56,000 ఇంటూ 12,852 1.70 వస్తుంది. ఆ తర్వాత మొత్తం నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. 2019లో మొత్తం నిర్వహణ ఖర్చులు ఎంత ఉన్నాయంటే 101,304 ఉంది. దీనికి శాతం కట్టాలంటే 100/, నికర అమ్మకాలు 7,56,000 డివైడ్ 100/, 7,56,000 ఇంటూ 101,304 వేస్తే మనకి మొత్తం నిర్వహణ ఖర్చుల యొక్క శాతం ఎంతో తెలుస్తుంది. ఆ తర్వాత నిర్వహణ ఆదాయము, అందులో ఇతర ఆదాయాలు ఉన్నాయి. 2019లో 9,072 ఉంది. దీనికి శాతం కట్టాలి. 9,072కి శాతం కట్టాలి అంటే 100/, 7,56,000 మనకు అమ్మకాలు 2019 అమ్మకాలు 7,56,000. కాబట్టి 100/, 7,56,000 ఇంటూ 9,072 ఇంటూ 9,072 కడితే ఎంత వస్తుందంటే 1.20% వస్తుంది. ఈ కింద దీన్ని టోటల్ చేసాం. దీనికి కూడా సేమ్ వాల్యూనే వస్తుంది, మార్పు ఏమీ ఉండదు. ఆ తర్వాత నిర్వహణ లాభము వచ్చింది. స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయాన్ని కూడాం.
స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయాన్ని కూడితే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము వచ్చింది 3,27,348 వచ్చింది. దీనికి మనం శాతం కట్టాలి. 3,27,348 దీనికి మనం శాతం కట్టాలి. దీనికి శాతం కట్టాలంటే 100/7,56,000 అమ్మకాలు. 100 నికర అమ్మకాలేమో 7,56,000. 100/7,56,000 ఇంటూ 3,18,276 అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 42.10 అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే నెక్స్ట్ ఏంటంటే యాడ్ ఆస్తుల అమ్మకంపై లాభం, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆస్తుల అమ్మకంపై లాభం 3,780 ఉంది. దీనికి శాతం కట్టాలంటే మళ్ళీ సేమ్ 100/7,56,000 ఇంటూ 3,780 కడితే మనకి ఎంత వస్తుందంటే 0.50 శాతం వచ్చింది. 100/7,56,000 ఇంటూ 3,780 శాతం కడితే 0.50 రావడం జరిగింది. నెక్స్ట్ పన్నుకు ముందు ఆ తర్వాత ఇది రెండు కూడితే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పన్నుకు ముందు లాభము వచ్చింది 3,22,056. పన్నుకు ముందు లాభం 3,22,056 వచ్చింది. దానికి శాతం కట్టాలి. 3 అంటే 100/7,56,000 ఇంటూ 3,22,056. 100/7,56,000 ఇంటూ 3,22,056 మనం శాతం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 42.60 వస్తుంది. 42.60 వచ్చింది. లెస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు ఎంత ఉందంటే 148,146 ఉంది. 148,146కి మనం శాతం కట్టాలి. 148,146కి మనం శాతం ఎలా కడతామంటే 100/7,56,000 ఇంటూ 148,146. 100 నికర అమ్మకాలు ఇంటూ ఆ అంశం యొక్క విలువ 100/7,56,000 ఇంటూ పన్ను కోసం ఏర్పాటుకు మనం శాతం కడుతున్నాం కాబట్టి దాని యొక్క విలువ ఇంటూ అని పెట్టి 148,146 తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 19.16 వస్తుంది. 19.60 వస్తుంది. 19.60 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే పన్ను తర్వాత లాభము. పన్నుకు ముందు లాభంలోంచి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు తీసేస్తే మనకేమొస్తుందంటే పన్ను తర్వాత లాభము ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎంత ఇచ్చాడంటే 173,910 తర్వాత 171,655. 173,910 171,655 ఇచ్చాడు. వీటిని తీసేయాలి. దీనికి శాతం కట్టాలి. 99లో పన్ను తర్వాత లాభం ఎంత ఉందంటే 173,910 ఉంది. దీనికి మనం ఏం చేయాలంటే శాతం కట్టాలి. ఎంత కట్టదాం? 100 నికర అమ్మకాలు 100/7,56,000 ఇంటూ 173,910 లెక్కించినట్లయితే మనకి పన్ను తర్వాత లాభము యొక్క శాతము ఎంత వచ్చిందంటే 2019లో 23% అనేది రావడం జరిగింది. 23% రావడం జరిగింది. అది 2019కి సంబంధించి మనం శాతాలను లెక్కించాం. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజెస్ ఫర్ 2020 ఇయర్ ఆల్సో. అదే 2019కి మనం ఏ విధంగా అయితే శాతాలను లెక్కించామో అదే విధంగా 2020కి కూడా శాతాలను మనం లెక్కించవచ్చు. ఇక్కడ 2020కి శాతాలు లెక్కిద్దాం. చూడండి, 2020 యొక్క అమ్మకాలు 9,07,200 ఉంది. దీనిని డిఫాల్ట్గా మనం 100% తీసుకుంటాం. నికర అమ్మకాలకి శాతాన్ని మనం ఎంత తీసుకుంటామంటే 100% తీసుకుంటాం. ఈ 2020లో నికర అమ్మకాలు ఎంత ఉన్నాయంటే 9 లక్షల 2020లో నికర అమ్మకాలు ఎంత ఉన్నాయంటే 9,07,200 ఉన్నాయి. 9,07,200 ఉన్నాయి. అందులోంచి అమ్మిన సరుకులు వేయము కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత ఉందంటే 4,57,380 ఉంది. మనం మామూలుగా అయితే సూత్రం లేకుండా కట్టాలంటే 9,07,200కు 4,57,380 అయితే 100కి ఎంత? అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 100
9,07,200 ఇంటూ 4,57,380 కడితే మనకి ఎంత వస్తుందంటే 50.40 అనేది వస్తుంది. లేదా దానిని మనకి ఇట్లా ప్రతిదానికి కంపేర్ చేసుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ అనుకున్నప్పుడు 100/నికర సూత్రం రూపంలో రాసుకుంటాం. 100/నికర అమ్మకాలు ఇంటూ అంశం విలువ, 100/నికర అమ్మకాలు ఇంటూ అంశం విలువ లెక్కించినట్లయితే మన 100/9,07,200 ఇంటూ 100 దట్ ఈ 100/9,07,200 ఇంటూ 4,57,380 దెన్ వి గెట్ 50.40. తర్వాత స్థూల లాభము 100/9,07,200 ఇంటూ 4,49,880 తర్వాత 49.60 వస్తుంది. నెక్స్ట్ 100/9,07,200 ఇంటూ 1,23,984 13.67. 100/9,07,200 ఇంటూ 14,364 1.58. ఆ తర్వాత 100/9,07,200 ఇంటూ 1,38,348 15.25. ఆ తర్వాత 100/9,07,200 ఇంటూ 11,340 1.25 వస్తుంది. తర్వాత నెక్స్ట్ మరలా 100/9,07,200 ఇంటూ 11 ఎరా హలో గోపి హలో అదే. వినపడుతుందా? చెప్పండి సార్. సరే 100/9,07,200 ఇంటూ 11,340 మళ్ళీ 1.25 వస్తుంది. దాని కింద టోటల్ కూడా అంతే. 100/9,07,200 ఇంటూ 11,340 సేమ్ పర్సెంటేజ్ వస్తుంది 1.25. ఆ తర్వాత నిర్వహణేతర ఆదాయం అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నిర్వహణ లాభం 100/9,07,200 ఇంటూ 3,22,812 మనకి 35.58% అనేది రావడం జరిగింది. 38 అరే శ్యాము సార్ ఉన్నాడు ఒకసారి సార్ నేను ఉండా స్క్రీన్ మిస్ అయింది తీసుకుంటానండి. అలాగే సార్. నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ వచ్చాం. ఏంటంటే ఇవి 3,17,000 ఇది ఇక్కడికి వచ్చాం. 3,17,898 100/, అమ్మకాలు 9,07,200 ఇంటూ మనకి ఈ 3,17,898 మనకి ఎంత వస్తుందంటే 35.04 అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పన్ను కోసం ఏర్పాటు 1,46,233 ఇది కూడా అంతే. 100/, అమ్మకాలు ఇంటూ 9,07,200 ఇంటూ 9,07,200 ఇంటూ 1,46,233 శాతం కడితే 16.12% అనేది రావడం జరిగింది. చిట్ట చివరి దానికి పన్ను తర్వాత లాభము కూడా శాతం అంతే. 100/9,07,200 ఇంటూ 1,71,665 శాతం కడితే 18.92 రావడం టైం అయిపోతుందండి. అయిపోయింది. అర్థమైందా లెక్క? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. మీరు ఇంకా చేసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు పడగొచ్చు. వినపడుతుందా? ఏ రోజు నోట్స్ ఆ రోజు రాసుకోండి. దీని కింద ఇంకో లెక్క ఉంది. ఈ లెక్క కింద ఆ లెక్క మీరు సాల్వ్ చేయండి. ఆ లెక్క మీరు సాల్వ్ చేస్తే రేపు నేనేం చేస్తానంటే సమపరిమాణ ఆశబులు బట్టి చెప్తా. అలాగే సార్. రేపు సమపరిమాణ ఆశబులు బట్టి చెప్తే దీని తర్వాత ప్రవృత్తి శాతాలు ఉంటాయి. ప్రవృత్తి శాతాలు ట్రెండ్ వాల్యూస్ ఉంటాయి. అది చెప్తే ఈ యూనిట్ కంప్లీట్ అయిపోద్ది. రేపు ఏం చేస్తానంటే సమపరిమాణ ఆశబులు బట్టి చెప్తా. అలాగే సార్. అలాగే. ఓకే అయిపోయింది. టైం అయిపోయింది. డౌట్ ఉంటే అడగండి. హలో
అయిపోయిందా అవకుందో చెప్పి వెళ్ళిపోయారండి వీళ్ళు రాలేదు మరి అయిపోయిందని వస్తుందిగా రాలేదా హలో అయిపోయిందా